ఇండియాలో ఎగ్జిట్ పోల్ అంచనా వేయటంలో ప్రదీప్ గుప్తా మై యాక్సిస్ ఇండియా చాలా మందికి పరిచయం. కానీ నిన్న ఒక ఇంట్రెస్టింగ్ ఫలితాన్ని విడుదల చేశాడు. ఎగ్జిట్ పోల్ తమిళనాడు పైన టీవీకే పార్టీ విజయ్ 100 నుంచి 120 స్థానాలు గెలుచుకుంటాడని, అదే విధంగా డిఎంకే కూటమి 100 నుంచి 110 స్థానాలు గెలుచుకుంటే అన్నా డిఎంకే ఎన్డీఏ కూటమి 20 నుంచి 25 స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశాడు. ఈ ఎగ్జిట్ పోల్ చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకనంటే ఒకప్పుడు ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి పరిస్థితులు ఈ కాలంలో లేవు. ఎంజీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు, ఆ తర్వాత డిఎంకే పార్టీలో కూడా పనిచేశాడు. సుమారు 20 నుంచి 25 సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయ అనుభవంతో ఎంజీఆర్ పార్టీ పెట్టడం వల్ల కాంగ్రెస్ సంబంధించినటువంటి ఓటు బ్యాంకు, అదే విధంగా డిఎంకే కు సంబంధించిన ఓటు బ్యాంకు షిఫ్ట్ కావడం వల్ల ఎంజీఆర్ 30% ఓటు బ్యాంకుతో తమిళనాడులో సీఎం అయ్యాడు. సేమ్ సిచ్యువేషన్ మనకి ఇక్కడ తెలుగు రాజకీయాలు కనుక పరిశీలిస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. సుమారు 30 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ప్రత్యామ్నాయం లేదు. సో ప్రత్యామ్నాయం లేకపోవటం వల్ల, అదే విధంగా బీసీ కమ్యూనిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీ. సినీ గ్లామర్ పనిచేయటం వల్ల అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే సీఎం అయ్యాడు. కానీ